ఈవినింగ్ ఎడిషన్ హెడ్లైన్స్ చూద్దాం. రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారుతారు. డ్రగ్స్ కేసులో లోతుగా విచారించాలన్న పేర్ని నాని. బీజేపీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్న మహేష్ కుమార్ గౌడ్. రాహుల్ గాంధీకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. ఢిల్లీ హైకోర్టు చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చిందన్న లక్ష్మణ్. కేజ్రీవాల్ ఈడీ కస్టడీపై ముగిసిన వాదనలు. తీర్పు రిజర్వ్ చేసిన రౌస్ అవెన్యూ కోర్టు. స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 190 పాయింట్లు, నిఫ్టీ 84 పాయింట్లు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ చేసిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసులో ప్రశ్నించేందుకు కేజ్రీవాల్ ను 10 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని న్యాయస్థానానికి మొదట ఈడీ కోరింది. ఈ సందర్భంగా అన్ని నిబంధనలు పాటించి కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసినట్లు ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు. అరెస్టుకు సంబంధించిన ఆధారాలను 28 పేజీల్లో రాతపూర్వకంగా అందజేసినట్లు వివరించారు. అరెస్టు పంచనామా కూడా తమ వద్ద ఉందని ఈడీ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. అలాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలకమైన వ్యక్తి అని, కొందరు వ్యక్తులకు మేలు చేసేందుకు డబ్బులు అడిగారని రౌస్ అవెన్యూ కోర్టుకు ఈడీ వెల్లడించింది. అక్రమ మార్గంలో వచ్చిన ఈ నగదును గోవా ఎన్నికల్లో యాప్ ఉపయోగించిందని తెలిపింది. లిక్కర్ పాలసీ రూపకల్పనలో కేజ్రీవాల్ కు ప్రత్యక్ష పాత్ర ఉందని, ఈ కుంభకోణంలో ప్రధాన వ్యక్తి ఆయనని తెలియజేసింది. ఈ కేసులో సహ నిందితురాలుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వాంగ్మూలాన్ని కూడా తీసుకున్నామని కోర్టు ఈడీకి తెలిపింది. ఆప్ మాజీ కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జ్ విజయ్ నాయర్ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వద్ద పనిచేస్తున్నారని, కేజ్రీవాల్తో చాలా సన్నిహితంగా ఉండే విజయ్ నాయర్ మధ్యవర్తిగా ఉన్నాడని ఈడీ పేర్కొంది. సౌత్ గ్రూప్ నుంచి కేజ్రీవాల్ డబ్బు డిమాండ్ చేశారని, ఈ విషయాన్ని నిరూపించడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఈడీ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. 2 పర్యాయాలు నగదు బదిలీ జరిగిందని వివరించారు. సౌత్ గ్రూప్ కు మద్యం పాలసీ లబ్ధి చేకూర్చేందుకు ముడుపులు తీసుకున్నారని తెలిపారు. లిక్కర్ పాలసీ రూపకల్పనలో భాగంగా ఎమ్మెల్సీ కవితను కేజ్రీవాల్ కలిశారని, కలిసి పని చేద్దామని ఆమెతో కేజ్రీవాల్ చెప్పారని ఈడీ తెలిపింది. విజయ్ నాయర్ అరవింద్ కేజ్రీవాల్ కోసం పనిచేశారని, గోవా ఎన్నికల సమయంలో 45 కోట్లు చేతులు మారాయని కోర్టుకు ఈడీ తరఫు న్యాయవాదులు వెల్లడించారు. అలాగే కేసుకు సంబంధించిన ఆధారాల్లో ఫోన్ రికార్డ్స్ కూడా ఉన్నాయని న్యాయస్థానానికి ఈడీ తెలిపింది. విజయ్ నాయర్కు సంబంధించిన సంస్థ నుంచి ఆధారాలను సేకరించినట్లు వివరించింది. ఇందులో భాగంగా 45 కోట్లు హవాలా మార్గంలో తరలించినట్టు తేలిందని, పెద్ద మొత్తంలో నిధులు వివిధ వ్యక్తుల ద్వారా చేతులు మారాయని వివరించింది. కాగా కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది సింఘ్వి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. Give me credit for so much. You spent so much time with me over the years. It's so easy to trap me with your clever questions. What I have to say, I've said in court. I don't want to engage on cameras. Sorry, thank you. కాగా కేజ్రీవాల్ కు ఇండియా కూటమి పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఎన్నికల వేళ ఢిల్లీ సీఎం అరెస్ట్ అప్రజాస్వామికం అంటూ ఖండించాయి. అరెస్టును వ్యతిరేకిస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడానికి ఇండియా కూటమి వెళ్లింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసన తెలుపుతూ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు సీఎం అధికార నివాసానికి ప్రదర్శనగా చేరుకున్నారు. కేజ్రీవాల్ ఇంటి వద్ద పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు వారిని లోనికి అనుమతించలేదు. దీంతో యాప్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరవింద్ కేజ్రీవాల్ కుటుంబాన్ని కలిసేందుకు తాము వచ్చామని, అయితే పోలీసులు అధికార యంత్రాంగం తమను లోపలికి అనుమతించడం లేదని యాప్ నేత ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని విమర్శించారు. ఈ దారుణానికి నిరసనగా గళం విప్పకుండా ఆపలేమన్నారు. ఢిల్లీ ప్రజలు అరవింద్ కేజ్రీవాల్ వెంటే ఉన్నారన్నారు ఢిల్లీ మేయర్. और आप देख सकते हैं कैसे पुलिस प्रशासन और सरकार की जो तानाशाही चल रही है, आज हम सबको अंदर नहीं जाने दिया जा रहा। ये भी एक तरह से लोकतंत्र की हत्या है। जैसे कल माननीय मुख्यमंत्री अरविंद केजरीवाल जी के निवास पर जाकर कल उन्हें गिरफ्तार किया गया। लोकतंत्र की धज्जियां उड़ चुकी है पूरे देश में। और मैं आज मीडिया के माध्यम से बताना चाहती हूँ, दिल्ली की जनता मुख्यमंत्री जी के साथ है। दिल्ली की जनता का प्यार और आशीर्वाद मुख्यमंत्री जी के साथ है। ऐसे लोकतंत्र की हत्या नहीं हो सकती। విశాఖ డ్రగ్స్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. విశాఖ డ్రగ్స్ పై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. విశాఖ డ్రగ్స్ వెనుక అధికార పార్టీ నేతలు ఉన్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణలకు ధీటుగా కౌంటర్ ఇస్తోంది అధికార పార్టీ. టీడీపీ విమర్శలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది వైసీపీ. మరోవైపు విశాఖ డ్రగ్స్ వెనుక టీడీపీ, బీజేపీ నేతలు ఉన్నారని అనుమానాలు వ్యక్తం చేస్తోంది వైసీపీ. ఎన్నికలు సమీపిస్తున్న వేళ విశాఖలో భారీ మొత్తంలో డ్రగ్స్ బయటపడడం రాజకీయ మలుపు తీసుకుంది. దీనిపై సిబిఐ అధికారులు విచారణ చేపట్టారు. ఇదిలా ఉంటే విశాఖ డ్రగ్స్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. విశాఖ డ్రగ్స్ వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు లోకేష్ ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీని డ్రగ్స్ రాజధానిగా మార్చారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. మరోవైపు డ్రగ్స్ వ్యవహారంపై టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ కూడా ఏపీ ప్రభుత్వాన్ని తప్పుపడుతోంది. రాష్ట్రంలో ఏరులై పారుతున్నటువంటి మద్యము, విచ్చలవిడిగా వస్తున్నటువంటి రాష్ట్రానికి వస్తున్నటువంటి డ్రగ్స్ వల్లనే ఆడవారి పైన అఘాయిత్యాలు, అత్యాచారాలు, కిడ్నాపులు, మిస్సింగ్లు పెరిగిపోయాయి అని చెప్పని ఆ రిపోర్టు చెప్పడమే కాదు, భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నో సందర్భాల్లో కేంద్రానికి లేఖలు రాయడము ఇలాంటివన్నీ చేస్తున్నా కూడా చీమ కూడా కుట్టనంత నిర్లక్ష్యంగా, మరి ఏమాత్రము సిగ్గు లేకుండా ఇప్పుడు ఇంకా దొంగలు బయటపడిన తర్వాత కూడా దొంగే దొంగ అన్నట్టుగా వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో అది చాలా ఖండించదగినది. తామే అక్కడ మనం విశాఖపట్నంలో చూస్తే కనుక నిన్నటి నుంచి వస్తున్న వార్తల ప్రకారము ఆ కూనం వీరభద్రరావు అనే వ్యక్తికి సంబంధించిన సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ ఆ పేరుతో ఆ కంటైనర్ వచ్చి దాంట్లో 1000 బ్యాగులు ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో 25 కేజీలు ఉన్నాయి. వాటన్నిటిలో ఆ డ్రైడ్ ఈస్ట్ ఏదైతే ఉందో దాంట్లో డ్రగ్స్ ఉన్నాయని సిబిఐ ఒక ఎఫ్ఐఆర్ కూడా పెట్టింది, లెటర్ని కూడా రిలీజ్ చేసింది వాళ్ళ రిపోర్ట్ని. ఆ సంక్రాంతి సందర్భంలో వీరు ఆ కూనం వీరభద్రరావు వారి భార్య ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో సహా వారితో ఒక పెద్ద పెద్ద బ్యానర్లు వేయించుకున్నారు. టీడీపీ ఆరోపణలపై వైసీపీ ఘాటుగా స్పందించింది. విశాఖ డ్రగ్స్ వెనుక చంద్రబాబు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందంటూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు, పురంధేశ్వరిపై విచారణ జరపాలంటూ సిబిఐ, ఇతర కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేస్తామన్నారు. అట్లాగే కంపెనీల్లో ఎవరున్నారని తెలిస్తే అంతా ఈ కుటుంబాల దగ్గరగా ఉండేవాళ్ళు, బంధువులు,
సాక్షాత్తు ఆమె ఈయన చంద్రబాబు నాయుడు వదినే ఇప్పుడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురంధేశ్వరి ఎన్టీ రామారావు గారి కుమార్తె. ఆమె కొడుకు ఒక కంపెనీలో ఉన్నాడు. ఆమె వియ్యంకుడు ఆ కంపెనీలోనే పార్ట్నర్ అంటున్నారు. వాళ్ళు ప్రమోట్ చేసిన కంపెనీనే తర్వాత డివైడ్ అయ్యింది. ఒక్కొక్కరు ఒక యాక్టివిటీ చూసుకుంటున్నారు. బయటకు వచ్చి మేము అటాక్ చేసి వీడు సంజయ్ శివాల్ వాళ్ళు టీడీపీ వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉల్టా ముందే అందుకొని హడావుడిగా రాత్రి నుంచి పొద్దున్న నుంచి ఉదరగొడుతున్నారు. ఇది ఖచ్చితంగా టీడీపీకి సంబంధించిన నాయకుల రోల్ ఉందని గట్టిగా అనుమానిస్తున్నాం. మామూలుగా అయితే రిలీఫ్ ఫీల్ అయ్యేవాళ్ళం. అయితే వాళ్ళ ఉలికిపాటు చూస్తుంటే, వాళ్ళు దాన్ని తెచ్చి మా మీద వేయాలని చూస్తుంటే, ప్రభుత్వం మీద వేయాలని చూస్తుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నింద వేయాలని చూస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది వీళ్ళు తప్పించుకోవడానికే మా మీద నింద వేస్తున్నారని. దీని మీద ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు, ఆయన వదిన పురంధేశ్వరి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఆ గ్యాంగ్ ఎవరో ఉన్నారనేది గట్టిగా అనుమానిస్తున్నాం. ఆ మేర కన్సర్న్డ్ ఏజెన్సీస్ కూడా మేము పిటిషన్లు పెడుతున్నాం. ఐ థింక్ సిబిఐ యాంగిల్లో కూడా చూడాలని మేము భావిస్తున్నాం. అట్లాగే ఆ కంపెనీల్లో ఎవరున్నారని తెలిస్తే అంతా ఈ కుటుంబాల దగ్గరగా ఉండేవాళ్ళు, బంధువులు. సాక్షాత్తు ఆమె ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను విశాఖని స్టేట్ క్యాపిటల్ గా మారుస్తానని చెప్పి ఈ రోజున ఏం చేశాడండి? ఒక డ్రగ్ క్యాపిటల్ గా మార్చాడు. నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి మనం. ఒక డ్రగ్ క్యాపిటల్ గా మార్చాడు ఇవాళ విశాఖ నగరాన్ని. నిన్ననే మనం చూసాం సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు నిర్ఘాంతపోయాం. ఏంటి మన విశాఖ నగరంలో విశాఖ పోర్ట్ గా ఇన్ని వేల కిలోల మత్తు పదార్థాలు వచ్చింది అని చెప్పి నిజంగా ఒక షాక్ కి గురయ్యాం మనం నిన్న ఈ వార్త తెలియగానే. 1 కాదు 2 కాదు 25,000 కిలోలు. ఇదిగోండి సిబిఐ ఎఫ్ఐఆర్. 25,000 కిలోలు బ్రెజిల్ నుంచి విశాఖ నగరానికి వచ్చినటువంటి ఒక కంటైనర్ డ్రైడ్ ఈస్ట్ రూపంలో 25 కిలోల్ని బ్రెజిల్ నుంచి ఇక్కడికి దిగుమతి చేసినటువంటి కంపెనీ సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ పేరుతో బ్రెజిల్ దేశం నుంచి 25,000 కిలోల మత్తు పదార్థాలతో కూడినటువంటి డ్రైడ్ ఈస్ట్ ని దిగుమతి. ఇక ఇప్పుడు ఈ వ్యవహారం ఈసీ ముందుకు చేరింది. విశాఖ డ్రగ్స్ రవాణాకు తమకు లింకులున్నాయన్న టీడీపీ ఆరోపణలపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. టీడీపీ దుష్ప్రచారం చేస్తోందంటూ వైసీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఆధారాలు లేని ఆరోపణలు ఎన్నికల కోడ్ ఉల్లంఘనేనని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. కంటైనర్ ఏంటి అని మీడియా గాని ప్రపంచం గాని అజగనుకోక ముందే ఆయన బయటకు వచ్చి మాట్లాడేస్తాడు, విషం చిమ్ముతాడు. ఎవరయ్యా ఈ వ్యక్తులు అంటే విదేశాల నుంచి డ్రగ్స్ అందుకున్న వాళ్ళు ఎవరయ్యా అంటే అడ్రస్లని చూస్తే అంతా మనోళ్లే, అంతా బీరకాయ పీసే, అంతా సుట్టరకాలే. మరిదికి చుట్టం, వదినికి చుట్టం, వ్యాపారాలు, భాగస్వామ్యం, వాటాలు అంతా వీళ్లే. విషం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద. మన వదిన గారి చుట్టాలు ఉండటం ఏంటి, వదిన గారి ఇంట్లో పిల్లలు ఉండటం ఏంటి? అసలు మీ చుట్టాలు దొరికితేనే మామూలుగా మీ చుట్టాలు డ్రగ్స్ తెప్పించారంటేనే జగన్మోహన్ రెడ్డి తెప్పించారని విషయం చెబుతూ ఉంటే అందుకోసమే ఎలక్షన్ కమిషనర్ గారిని కలిసాం. అయ్యా దీన్ని లోతుగా విచారణ చేయాలి. తెలుగుదేశం పార్టీ మాకు భయాలు, అనుమానాలు ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆందోళనలుగా ఉన్నాయి. బ్రాందీ పంచేటువంటి స్థాయి నుంచి దాటి ఈ రాష్ట్రంలో ఓటు కోసం డ్రగ్స్ ఏమన్నా పంచిపెడతాకి తెచ్చాడా చంద్రబాబు? ఎవరి వ్యక్తి? ఎన్నికలు సమీపిస్తున్న వేళ నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. టీడీపీ నుండి వైసీపీకి చేరికలు, వైసీపీ నుండి టీడీపీకి చేరికలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మాజీ మంత్రి సోమిరెడ్డి ప్రస్తుతం మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి మరచి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ప్రస్తుత జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. 3వ గెలిచేందుకు కాకాని గోవర్ధన్ రెడ్డి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గెలుపు ఖాయమని ప్రజలు చెబుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం నెల్లూరు నుండి మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. రాష్ట్రంలో ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికల హడావుడైతే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా కూడా ఎన్నికల కోడ్ రావడంతో పార్టీకి, వైసీపీ పార్టీ అదేవిధంగా టీడీపీ పార్టీకి సంబంధించిన ప్రతినిధులను అయితే కూడా అధిష్టానం కన్ఫర్మ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే రాబోయే 2024 ఎన్నికలకు సంబంధించి ఎవరు గెలుపొందుతారనే విషయాలపైన కూడా ఆసక్తికరంగా నెల్లూరు జిల్లాలో మారిందని చెప్పుకోవచ్చు. ఇటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీ ఎవరికొరు ప్రచారాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా మనం చూసినట్లయితే కూడా నెల్లూరు జిల్లాకు
సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి సోమిరెడ్డి ప్రస్తుత వైసీపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి మధ్య ఎప్పటికప్పుడు వారు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొదటి నుండి కూడా ఇప్పటి వరకు దాదాపుగా ఎన్నికల కోడ్ వచ్చినప్పటికి కూడా మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసీపీ అధిష్టానం సర్వేపల్లి నియోజకవర్గంలో వైసీపీ అధిష్టానాన్ని అడ్డు పెట్టుకొని కాకాని గోవర్ధన్ రెడ్డి అవినీతిని అయితే బయట పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇటీవల కూడా ఒక మైనింగ్ సంబంధించి 100 ఎకరాల ప్రభుత్వ భూముల్లో మైనింగ్ చేస్తున్నారంటూ కూడా ఆ మైనింగ్ వద్దకు వెళ్ళి ఇక్కడ ధర్నా చేసిన పరిస్థితి అయితే ఉందని కూడా వైసీపీ అధిష్టానం చెప్పినట్టు కాకాని గోవర్ధన్ రెడ్డి చేస్తున్నారని చెప్పడం, అదేవిధంగా టీడీపీ మాజీ మంత్రికి సంబంధించి దాదాపుగా కూడా ఈ పార్టీలు చేస్తున్న అవినీతిని బయట పెట్టే పరిస్థితి అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా ఇప్పటికే వరుసగా 2 సంవత్సరాలు కూడా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి పైన ఓడిపోవడంతో పాటు కూడా ప్రజల్లో కొంత అసహనం అయితే కలిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం మంత్రిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి నిత్యం ప్రజల్లో ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారని కూడా ప్రజలైతే ఒకవైపు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రాబోయే 2024 ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా కూడా మళ్ళీ 3వ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎమ్మెల్యేగా చేసుకుంటామని కూడా దాదాపుగా సర్వేపల్లి నియోజకవర్గంలో 50% నుంచి 70% వరకు ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే టీడీపీకి సంబంధించి మనం చూస్తున్నట్లయితే కూడా గత 2 సంవత్సరాలుగా అంటే 2 సార్లు వరుసగా ఓడిపోయినప్పటికీ కూడా 3వసారి ఖచ్చితంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అయితే అవకాశం ఇవ్వాలా అనే నేపథ్యంలో కూడా ప్రజలు ఉన్నారని అయితే కొంతమంది ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ప్రజల సమస్యలను ఈ నియోజకవర్గంలో గాలి కొదిలేసి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ప్రధానమైన కారణం అని చెప్పుకోవచ్చు. వీళ్ళు రాజకీయంగా కూడా ఈయన పైన ఈయన ఆరోపణలు చేసుకొని ప్రజల అభివృద్ధి ప్రజలను గాలి కొదిలేశారని కూడా కొంతమంది సీనియర్ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా దాదాపుగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ అధిష్టానం ఏదైతే చెప్పిందో దానికి సంబంధించి కూడా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిత్యం ప్రజల్లో అయితే ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రజల్లో ఉంటున్నప్పటికి కూడా కొంతవరకు ప్రజల్లో అసహనం అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు, అదేవిధంగా మంత్రిగా ఉన్నాడు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా నియోజకవర్గానికి సంబంధించి కూడా మనుబోలు, అదేవిధంగా కూడా నియోజకవర్గానికి సంబంధించి పొదలకూరుకి సంబంధించి, అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి సొంత గ్రామం తోడేరుకి సంబంధించి టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని అయితే ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా కూడా ఇక్కడ వైసీపీకి సంబంధించి మనం చూసినట్లయితే కూడా 90% నెల్లూరు జిల్లాలో మొదటగా 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుపొందే నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గం అని కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి ఉంది. నియోజకవర్గ ప్రజలైతే అధికంగా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా స్వతంత్ర టీవీ అయితే గ్రౌండ్ రిపోర్ట్ చేసిన పరిస్థితి ఉంది. గ్రౌండ్ రిపోర్ట్కి సంబంధించి కూడా దాదాపుగా 2 సార్లు ఓటమి పాలైన మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి 3వసారి ప్రజలు ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలనుకుంటున్నారని కూడా అక్కడైతే కొంతమంది రాజకీయ విశ్లేషణ పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ 70%, అదేవిధంగా టీడీపీకి సంబంధించి 30% గెలుపొందే అవకాశం అయితే ఉందని కూడా దాదాపుగా నియోజకవర్గ ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రాబోయే 2024 ఎన్నికలకు సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుపొందుతుందో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సునీల్తో రిపోర్టర్ సునీల్, స్వతంత్ర టీవీ, సర్వేపల్లి నుండి. బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మితో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి భేటీ అయ్యారు. మేయర్ ఇంట్లోనే ఆమెతో చర్చలు జరిపారు. తాజా రాజకీయాలపై చర్చించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్లోకి రావాలని మేయర్ గద్వాల విజయలక్ష్మిని దీపా దాస్ మున్షి ఆహ్వానించారు. అయితే కార్యకర్తలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటారని మేయర్ తెలిపారు. బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఎంపీ కె కేశవరావు కుమార్తె అయిన గద్వాల విజయలక్ష్మి 2016లో జీహెచ్ఎంసీకి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున బంజారాహిల్స్ కార్పొరేటర్గా పోటీ చేసి గెలిచారు. 2021లో 2వసారి గెలిచి మేయర్గా ఎన్నికయ్యారు. హైదరాబాద్లోని బీఆర్ఎస్ కార్పొరేటర్లపై కాంగ్రెస్ నేతలు దృష్టి పెట్టారు. ఇప్పటికే కాంగ్రెస్లోకి 10కి పైగా కార్పొరేటర్లు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరారు. ఈ మధ్య డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతారెడ్డి దంపతులు కాంగ్రెస్లో చేరారు. తాజాగా మేయర్ సైతం కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది. పార్టీ మారే వాళ్ళ అక్రమాలను బయటకు తీస్తామని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి హెచ్చరించారు. బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళకి అభ్యర్థులు లేక తమ వాళ్లను పిలిచి టికెట్లు ఇస్తున్నారని తెలిపారు. కొందరు ఇక్కడ గెలిచి వేరే పార్టీలోకి వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పిరికి పందలే పార్టీ మారుతున్నారని మండిపడ్డారు. అక్రమంగా సంపాదించుకున్న సొమ్మును సక్రమం చేసుకునేందుకు పార్టీలు మారుతున్నారని తెలిపారు. అలాంటి వారి అక్రమాలను తామే బయట పెడతామని పల్లా స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్న ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడుతాం, వేటాడుతాం. వాళ్ళు చెప్పినట్టే, ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టే, ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినట్టే, ఒక పార్టీలో ఎన్నికై మరో పార్టీలోకి పోతే ప్రజలు రాళ్లతో కొట్టాలని చెప్పేసి వాళ్ళు చెప్పిండ్రు. వాళ్ళు రాళ్లతో కొడతారా? కాంగ్రెస్ వాళ్ళ నాయకులకు కూడా వాళ్ళు ఆలోచించాలి. దేంతో మీరు చెప్పిన దాన్ని మీరు పాటిస్తారా లేదా? రాళ్లతో కొడతారో, చెప్పులతో కొడతారో, హుస్సేన్ సాగర్లో ముంచుతారో, అడవిలో కొట్టేసి కొడతారో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి. ఇవాళ ప్రజలందరి విశ్వాసంతో ఎన్నికైన తర్వాత విశ్వాసాన్ని పక్కన పెట్టి ఇవాళ ఎవరు పోయినా కూడా ప్రజలు చీప్ కొడతారు, ప్రజలు చెప్పులతో కొడతారు. మీరందరికీ కూడా ఖచ్చితంగా మీరు చేసిన అక్రమాలు మళ్ళా అక్కడ అక్రమాలు చేస్తామని మీరు అనుకుంటే, అక్రమాలు సక్రమం చేసుకుందాం అనుకుంటే మాత్రం భారత రాష్ట్ర సమితి వదిలిపెట్టదు. ఆ విధంగా ఎలక్ట్ అయిన వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళాలి. రాజీనామా చేయకుండా ఇంకా ప్రజల విశ్వాసం మాకు ఉందనుకుంటే ఖచ్చితంగా ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారు. దేశంలో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెడుతోందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసి దాదాపు 210 కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేశారని ఆరోపించారు. కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఎన్నికలకు ముందు తమ అకౌంట్లను సీజ్ చేశారని ఆరోపించారు. బీజేపీ కార్పొరేట్ కంపెనీలకు మేలు చేస్తుంది కాబట్టి ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలు బీజేపీ వారికి ఎలక్టోరల్ బాండ్స్ ఇస్తున్నాయన్నారు. ఈ 10 ఏళ్లలో బీజేపీ చందాలు 10 పెరిగాయన్నారు. కాంగ్రెస్ పార్టీ యొక్క అకౌంట్స్ దాదాపుగా 4 బ్యాంకుల్లో ఉన్నటువంటి 11 అకౌంట్స్ ని సీజ్ చేయడమే కాకుండా దాంట్లో ఫోర్స్ఫుల్ గా 115.32 కోట్లు విత్డ్రా చేయడం, దాంతోపాటు 210 కోట్లని దాదాపు 11 అకౌంట్లు ఉన్నటువంటి 210 కోట్లని సీజ్ చేసినట్టు సందర్భం 4 బ్యాంకుల్లో. కారణం ఏమిటంటే ఒక విచిత్రమైన కారణం, ఇదేదో ఇప్పటి కేసు కాదు. దాదాపు 6-7 సంవత్సరాల క్రితం మాకు వచ్చినటువంటి 210 కోట్ల డొనేషన్స్లో కేవలం 14,49,000 రూపాయలు ఎంపీలు అది క్యాష్ రూపంలో ఇచ్చినారని ఒక నెపంతో ఈ అకౌంట్ సీజ్ చేయడం జరిగింది. అంటే దాదాపు 199 కోట్లు అంటే 14 లక్షలు. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే రాజకీయంగా ఎంత దిగజారుడుతనానికి బీజేపీ ఒడిగట్టిందో మనకు అర్థమవుతా ఉంది. అకౌంట్ సీజ్ పై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలను రాజ్యసభ సభ్యుడు బీజేపీ నేత లక్ష్మణ్ ఖండించారు. రాహుల్ గాంధీకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదన్నారు. అకౌంట్ సీజ్ విషయంలో ఢిల్లీ హైకోర్టు చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ రాజకీయంగా విమర్శలు చేయడంపైనే దృష్టి సారించిందన్నారు. చివరకు కోర్టులను కూడా నిందించే స్థాయికి దిగజారని అన్నారు. కేజ్రీవాల్ నిజాయితీ పరుడైతే విచారణకు ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ గారికి రాజ్యాంగ సంస్థల మీద విలువ లేదు, నమ్మకం లేదు, కోర్టుల మీద నమ్మకం లేదు, దర్యాప్తు సంస్థల మీద నమ్మకం లేదు. ఇవాళ ఢిల్లీ హైకోర్టు చంపపెట్టు లాంటి తీర్పునిచ్చింది. ఇవాళ మీ బ్యాంకులు అకౌంట్ సీజ్ అయిన మీద హైకోర్టు జోక్యం చేసుకునే ప్రసక్తి లేదు. ఆ సీజ్ చేసుకున్నటువంటి ఆ ఫ్రీజ్ అయినటువంటి అకౌంట్స్ తెరిపించడానికి ఏమాత్రం కూడా సుముఖం. అంటే మీకు న్యాయస్థానాల మీద నమ్మకం లేదు, మీకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తాకి తెలిస్తే దానికి జవాబు చెప్పి తప్పైతే పెనాల్టీలు కట్టి పోల్చింది పోయి ఎంతసేపు రాజకీయంగా మీరు దుమ్మెత్తిపోయారు. చివరికి కోర్టుల మీద కూడా వారు ఆ రకంగా వక్రభాషను చెప్తున్నారంటే దేని మీద మీకు అంటే మీరు చెప్పిందే వేదం కావాలన్నా, మీరు చెప్పిందే ఇవాళ ఒక రాజ్యాంగం కావాలన్నా? హైకోర్టు ఇవాళ ఢిల్లీ హైకోర్టు ఇచ్చింది, నువ్వు హైకోర్టు మా అకౌంట్స్ తెప్పించమని చెప్తే ప్రసక్తే లేదని చెప్పింది హైకోర్టు. ఇంతకంటే ఏం కావాలి? ఇంకా రాహుల్ గాంధీకి ఎంతసేపు ఈ దేశం మీద, ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ మీద విషం చిమ్మడమే, నరేంద్ర మోడీ గారి మీద ఉన్న అక్కసును ఈ దేశం మీద. ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో మరింత ఆలస్యం కానుంది. ఢిల్లీలో తాజాగా జరిగిన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో కూడా ఖమ్మం టికెట్పై ఏకాభిప్రాయం కుదరలేదు. రాష్ట్రంలో 9 స్థానాలకు అభ్యర్థుల విషయంలో అంగీకారం కుదిరినా ఖమ్మం విషయంలో మాత్రం నిర్ణయం కాలేదు. మరింతగా జాప్యం జరగవచ్చు. కాంగ్రెస్ 2 జాబితాలో ఖమ్మం అభ్యర్థి పేరు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. జిల్లాకు చెందిన నేతల మధ్య గట్టి పోటీ ఉండడంతో మరో జిల్లా అభ్యర్థిని రంగంలోకి దించితే ఎలా ఉంటుందని అధిష్టానం ఆలోచిస్తోందా? చూద్దాం.
రాజకీయంగా ఎంతో చైతన్యం కలిగిన ఖమ్మం పార్లమెంట్ స్థానానికి పోటీ చేసే అభ్యర్థిని ఎంపిక కాంగ్రెస్ కి తలనొప్పిగా మారింది. ఈ స్థానం నుంచి గత ఎన్నికల చరిత్ర చూస్తే వలస పక్షులకు, అందులోనూ కమ్మ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. అయితే ఈసారి ఖమ్మం టికెట్ కోసం 3 మంత్రుల బంధువులు పోటీ పడడం వల్లనే అభ్యర్థి ఎంపిక చిక్కుల్లో పడిందని తెలుస్తోంది. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగంధర్ ఈ టికెట్ కోసం పట్టుబడుతున్నారు. వీరితో పాటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్, పారిశ్రామికవేత్త వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎంపీ వి హనుమంతరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు రేస్లో ఉన్నారు. దీనితో ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఈ క్రమంలోనే రోజుకో కొత్త పేరు తెరపైకి వస్తోంది. తాజాగా వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి కుమారుడు రఘురామరెడ్డి పేరు ఖమ్మం అభ్యర్థి విషయంలో చర్చకు వచ్చినట్లు సమాచారం. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వియంకుడైన రఘురామరెడ్డి పేరు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ వినిపించింది. కాంగ్రెస్ లో తుమ్మల నాగేశ్వరరావు చేరిక ముందు ఖమ్మం లేదా కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తే పాలేరు నుంచి రఘురామరెడ్డి పోటీ చేస్తారని ఆ సమయంలో ప్రచారం హోరెత్తింది. ఇప్పుడు ఎంపీ ఎన్నికల సమయంలోనూ రఘురామరెడ్డి పేరు ప్రస్తావనకు రావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. సుదీర్ఘకాలం ఎంపీగా పనిచేసిన రామసహాయం సురేందర్ రెడ్డి అటు మహబూబాబాద్, ఇటు ఖమ్మం జిల్లాలో రాజకీయంగా ప్రభావం చూపగల నేత. ఆయన కుమారుడి పేరు తెరపైకి రావడం సంచలనం కలిగించింది. వాస్తవానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరే సమయంలోనే ఖమ్మం ఎంపీ టికెట్ తాను సూచించిన వారికే ఇవ్వాలని ఒప్పందం కుదిరినట్లు సమాచారం. అందుకే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచే పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి పేరు తెరపైకి తీసుకురావడంతో పాటు ఖమ్మం పార్లమెంటు పరిధిలో ప్రచారం కూడా ప్రారంభించారు. డిప్యూటీ సీఎం మల్లి భట్టు విక్రమార్క సతీమణి మల్లు నందినికి ఖమ్మం ఎంపీ టికెట్ ఇవ్వాలని పట్టుబడడంతో ఖమ్మం అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ అధిష్టానానికి కొత్త ఇబ్బందిగా మారింది. సిఈసి కమిటీలో ఉన్న మల్లు భట్టి తన భార్యకే టికెట్ కేటాయించాలని గట్టిగా వాదించినట్లు తెలిసింది. 2019లో ఎన్నికల సమయంలోనే మల్లు నందిని ఖమ్మం ఎంపీ స్థానం కోసం ఢిల్లీ పెద్దలకు దరఖాస్తు చేసుకుంది. ఆమె బయోడేటాను కూడా సిఈసి కమిటీ పరిశీలించింది. అయితే రేణుకా చౌదరి పలుమార్లు ఈ స్థానం నుంచి పోటీ చేసినందునే తిరిగి ఈమెకే టికెట్ కేటాయించారు. ఈసారైనా తనకు కావాలని మల్లు నందిని పట్టుబడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తన భర్త 100 రోజుల పాటు పాదయాత్ర చేశారని ఆమె పార్టీకి విన్నవించారు. అయితే మల్లు భట్టి సోదరుడు మల్లు రవికి నాగర్ కర్నూలు టికెట్ కేటాయిస్తున్నందున ఒకే కుటుంబానికి 2 ఎంపీ టికెట్లు ఎలా ఇస్తారని సిఈసిలో కొందరు ప్రశ్నించడంతో పెండింగ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. అటు పొంగులేటి, ఇటు మల్లు భట్టి ఖమ్మం టికెట్ కోసం పట్టుబడుతూ ఉండడంతో ఏఐసిసి పెద్దలు మధ్య మార్గంగా రామసహాయం రఘురామరెడ్డి పేరును తెరపైకి తీసుకువచ్చినట్లు చెబుతున్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మ గ్రామానికి చెందిన రామసహాయం సురేందర్ రెడ్డి డోర్నకల్ సెగ్మెంట్ కు దత్తత వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. 4 పర్యాయాలు డోర్నకల్ ఎమ్మెల్యేగా, 2 పర్యాయాలు వరంగల్ ఎంపీగా సేవలను అందించారు. తన కుమారుడికి అవకాశం కల్పించాలని సురేందర్ రెడ్డి ఏఐసిసి పెద్దలను కోరిన నేపథ్యంలో రఘురామరెడ్డి పేరు ప్రస్తావనకు వచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ కి ఇంకా చాలా గడువు ఉన్నందున ఖమ్మం అభ్యర్థి విషయం పెండింగ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. ఫైనల్ గా పొంగులేటి ప్రసాద్ రెడ్డి, మల్లు నందిని పేర్లపైనే సిఈసి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మరోపక్క ఇటీవల పార్టీలో చేరిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం పట్ల కొందరు సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేయడం, వివిధ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో పెండింగ్ పెట్టినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ 2వ జాబితాలో ఖమ్మం స్థానం ఉండకపోవచ్చు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.